కక్షలతో జరిగిన హత్యను అడ్డం పెట్టుకొని శవ రాజకీయం చేయడానికి తెగ తాపత్రయపడుతున్నారు మాజీ సీఎం జగన్. ఎన్నికలయ్యాక నెలన్నరకి జనంలోకి వచ్చిన ఆయన వినుకొండ వెళ్లి హడావిడి చేసి ఇప్పుడు ఢిల్లీలో ధర్నా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు అరాచకాలు పెరిగిపోతున్నాయని తెగ ఆందోళన పడిపోతున్న జగన్ ఆ విషయాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేయడానికి ఢిల్లీలో ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేస్తారట. మరి హస్తినలో ఆయనకు అండగా ఎవరైనా నిలుస్తారా? ఒక్కటంటే ఒక్క పార్టీ అయినా వైసీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందా? 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మారణకాండ వివరాల్ని చక్కగా చదివి వినిపించారు. నిఘా వర్గాలు తనకు నివేదికిచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా 36 హత్యలు, 35 ఆత్మహత్యలు, 300 హత్యాయత్నాలు జరిగిపోయాయని తెగ ఆందోళన వ్యక్తం చేశారు. పనిలో పనిగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు. రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఇన్ని రోజులకి పల్నాడు పర్యటన పేరుతో మొదటిసారి పులివెందుల ఎమ్మెల్యే జనంలోకొచ్చారు. ఏపీలో అరాచక పాలనపై ప్రధానికి ఫిర్యాదు చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామని అంటున్నారు. పార్టీకున్న 4 ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలతో హస్తిన వేదికగా సింబాలిక్ ప్రొటెస్ట్ చేస్తారట. అదేమంటే ఏపీలో శాంతి భద్రతలు లోపించాయని, దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ, గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తారు. ఢిల్లీ వెళ్లి సింబాలిక్ ధర్నా చేస్తానంటున్న వైసీపీకి మద్దతుగా వచ్చే పార్టీలే కనిపించడం లేదు. వైసీపీ నేతలు వెళ్లి అడిగినా తోడుగా వచ్చే పార్టీలు గాని, ఒకవేళ ఏవైనా 1-2 పార్టీలు మద్దతిస్తామన్నా తీసుకునే పరిస్థితి వైసీపీకి కానీ లేదంటున్నారు. దానికి వైసీపీ కేంద్రంతో వ్యవహరించిన తీరే కారణమంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి వైసీపీ అప్రకటిత మిత్రపక్షంగా కొనసాగింది. అక్రమాస్తుల కేసుల భయంతో ఎన్డీఏ సర్కార్కి దాసోహమన్నట్టు వ్యవహరించింది. 3 సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో నేరుగా ఒక్కసారి కూడా పొత్తులు పెట్టుకోలేదు. 2019లో వైసీపీ నేరుగా బీజేపీకి పొత్తుల ఆఫర్ ఇచ్చినప్పటికీ వర్కౌట్ కాలేదన్న ప్రచారం ఉంది. అయితే బీజేపీని ఎప్పుడూ వైసీపీ దూరం చేసుకోలేదు. తమకున్న ఎంపీల బలంతో ఎప్పుడు బీజేపీకి అవసరమైతే అప్పుడు మద్దతిస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీని చిత్తుగా ఓడించింది. వైసీపీకి వ్యతిరేకంగా ఈ కూటమి పోటీ చేసినా సరే జగన్ బీజేపీని కాదనలేకపోతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆయన బీజేపీకి మోకరిల్లుతున్నట్టే కనిపిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది, జనసేన ఉంది. అసలు రెండోసారి ఆ కూటమి ఏర్పాట్లో జగన్ని గద్దెదించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారు. అలాంటి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి మద్దతివ్వడం నైతికంగా కరెక్టు కాకపోయినా జగన్ అదే బాటలో పయనిస్తున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా రాష్ట్రపతుల అపాయింట్మెంట్ అడిగానని ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానని అంటున్నారు.
అయితే వారి అపాయింట్మెంట్ దొరకడం కష్టమైన టాక్ వినిపిస్తోంది. ఇక జగన్ ధర్నాకి ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ మద్దతిచ్చే పరిస్థితి లేదు. ఇండియా కూటమిలో పార్టీలతో జగన్కి సాన్నిహిత్యం లేదు. కాంగ్రెస్ పార్టీపై ఆయన గతంలో తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి మరణించినప్పుడు తనని సీఎం చేయలేదని, కాంగ్రెస్తో విభేదించి బయటకొచ్చిన జగన్ని కాంగ్రెస్ హైకమాండ్ బద్ద శత్రువులా చూస్తోంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం బీజేపీ ప్రాపకం కోసం రాహుల్ గాంధీపై బయట పార్లమెంట్లో విమర్శలు చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చే అవకాశం లేదు. ఇండియా కూటమిలో ఇతర పార్టీలతోనూ ఆయనకు సంబంధాలు లేవు. దాంతో ఇండియా కూటమి కూడా జగన్తో టచ్ మీ నాట్ అన్నట్టే వ్యవహరిస్తుంది అనడంలో సందేహమే లేదు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న తమకు మద్దతివ్వాలని జగన్ ఇతర పార్టీలను అడిగే పరిస్థితి అసలే కనిపించదు. ఏపీలో ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నానని చెప్పి ఇండియా కూటమి నేతల్ని ఆయన అడగలేరు. వారు వస్తానన్నా రండి అని చెప్పే ధైర్యం జగన్కి లేదు. జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారని బీజేపీకి తెలిస్తే వచ్చిపడే ప్రమాదాల గురించి జగన్కి బాగా తెలుసు. ఎవరైనా వస్తానన్నా వద్దనాల్సిన దుస్థితి ఆయింది. అలాగని ఎన్డీఏ పార్టీ నేతల్ని ఆహ్వానించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంది టీడీపీ, జనసేనలే. ఆ రెండు పార్టీల్ని కాదనే సాహసం కూటమిలో ఎవరూ చేయలేరు. ఎన్డీఏ, ఇండియా కూటముల్లో లేని తటస్థ పార్టీలతో జగన్కి పరిచయం లేదు. వారికి కూడా వైసీపీతో అవసరం లేదు. ఇక ఇస్తే గిస్తే ఒక బీఆర్ఎస్ మాత్రమే వైసీపీకి మద్దతు తెలిపే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గులాబీ పార్టీ కూడా ఆ డెసిషన్ తీసుకోదని అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ సంఘీభావం తెలిపినా వైసీపీ ప్రయోజనం కంటే రాజకీయంగా నష్టమే ఎక్కువ ఉంటుందంటున్నారు. మరి చూడాలి మాజీ ముఖ్యమంత్రి తన సింబాలిక్ ప్రొటెస్ట్తో ఏం సాధిస్తారో. For more videos like this, subscribe Big TV channel.